హలో అండి, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇవాళ ఏంటి అంటే నేను వీడియో పోస్ట్ చేయటం అని కాదు కానీ ఒక మంచి విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలని అయితే వచ్చానండి. అది ఏంటి అంటే ఇప్పుడు సపోజు నేనున్నానండి ఇంట్లో, మా వారు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను ప్రజెంటు. సో వీళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు, పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు, ఈయన బయటికి వెళ్ళిపోయారు. ఇంకా ఒక్కదాన్నే షాప్ దాకా వెళ్ళాలి అంటే ఓపిక లేదబ్బా అని కొంతమంది అనుకోవచ్చు. లేదా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కలాగా. ఇప్పుడు నేనేంటి అంటే నాకు పనంతా అయిపోయి స్నానం చేసి ఫ్రెష్ అయితే కానీ నేను బయటకు వెళ్ళను. ఇప్పుడు అంతా ఫుల్ వర్క్లో ఉన్నాను, పని చేసుకుంటున్నాను. రెడీ అయ్యి బయటికి వెళ్ళి తెచ్చుకునేంత అయితే లేదు. ఇంకోటి ఏంటంటే మా కాలనీలో వెజిటబుల్స్ అనేది దొరకవండి, చాలా తక్కువ అనమాట. ఎగ్స్ అలాంటివి అయితే ఓకే, కానీ వెజిటబుల్స్ అవి కావాలంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి. మార్నింగ్ టైంలో ఒక అతను వస్తారు కానీ ఆయన ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు, అప్పుడు నేను చూసుకోలేదు. సో ఇప్పుడు నాకు వెజిటబుల్స్ అలాంటివి కొన్ని కావాలి. బట్ అవి నేను ఇప్పుడు బయటికి వెళ్ళి దొరుకుతాయి. ఇప్పుడు ఒక సపోజ్ బయటికి వెళ్ళినా కూడా ఒక షాప్లో దొరుకుతాయి, ఒక షాప్లో దొరకకపోవచ్చు మనకు కావాల్సినవి. వాటి కోసం అలా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాలి. ఎంతసేపు అని తిరుగుతాము? పైగా ఇప్పుడు చలికాలం అన్న మాటే కానీ నైట్ పూట అయితే చలి పెడుతుంది, కానీ డే టైంలో మాత్రం ఎండ అద్దరిపోతుంది అనమాట. సో ఈ ఎండకి బయటకు వెళ్ళి నడుచుకుంటా పోయి తీసుకొచ్చుకున్నంత ఓపిక అయితే నాకు అస్సలు లేదండి. సో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే మా సిస్టర్ కాల్ చేశారు. సో ఏం చేస్తున్నావు ఏంటి అన్నప్పుడు నేను తనకు చెప్తూ మాటల సందర్భంలో మా అబ్బాయికి ఏబీసీ జ్యూస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అని అడిగాను అనమాట. సో ఈ మధ్య చాలామంది ఏబీసీ జ్యూస్ తాగుతున్నారు కదా, ఇక మీదట నేను కూడా డైట్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. బాగా మా వాళ్ళు అందరూ అంటున్నారు బాగా లావ్ అయిపోతున్నావు, కొంచెం సన్నబడు అంటున్నారు. బట్ నేను లావ్ అవటం అంటేనండి ఇదేదో బాగా తినేసి ఊపిరాడకుండా కూర్చునేసి అలా కాదండి. థైరాయిడ్ ఇష్యూ వల్ల అయితే నేను లావ్ అవుతున్నాను. అయినా సరే ఏది ఏమైనప్పటికీ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇప్పటి నుంచి డైట్ ఫాలో అయిపోదామని ఫిక్స్ అయ్యాను అనమాట. అలాగే ఏబీసీ జ్యూస్ కూడా రెగ్యులర్గా తాగాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. దానికి సంబంధించి కొన్ని వెజిటబుల్స్ అవి కావాలి, తెప్పించుకుందాం అనుకుంటున్నాను. బట్ పోయి అంత ఓపిక లేదు నాకు ఇప్పుడు షాప్కి అని చెప్పి అంటుంటే తను చెప్పిందనమాట, పిచ్చిదను బయటకు ఎందుకు వెళ్తావు, మనకి ఇంట్లో కూర్చునే నిమిషాల్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు, నువ్వు ఇలా ఆర్డర్ పెట్టావంటే అలా వచ్చేస్తాయి నీ దగ్గరికి అని చెప్పింది. ఏంటి అని అంటే ఒక యాప్ పేరు చెప్పిందండి. మరి యాప్ని నేను మెన్షన్ చేయొచ్చా లేదా తెలియదు మరి, బట్ నేను జస్ట్ చూపించేస్తాను, లాస్ట్లో అవసరమైతే చెప్తానండి. మీకు కనపడుతుంది కదా. సో ఇదనమాట, నేను ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాను ఏంటి అనేది చెప్తాను, లేట్ చేయకుండా వచ్చేయండి. ఓ మై గాడ్, ఇంత ఫాస్టా? అందరూ జిప్టోలో ఫాస్ట్గా డెలివరీ అవుతాయంటే ఏమో అనుకున్నానండి. బట్ నిజంగా ఏదో పక్కన ఇంటి ముందే నిలబడుకొని ఎదురు చూస్తున్నట్టుగా ఇలా ఆర్డర్ పెట్టుకొని అలా తీసుకొచ్చేసాడనమాట. జస్ట్ నేను ఆర్డర్ ప్లేస్ చేసి ఒక 3 మినిట్స్ కూడా కాలేదండి. జస్ట్ ఆర్డర్ ప్లేస్ చేశాను, ఇంకేం ఐటమ్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నాను అంతే, వెంటనే పట్టుకొని వచ్చి కాల్ చేశాడు. ఇంత ఫాస్ట్ డెలివరీ అంటే వెరీ గుడ్ అండి. మనం ఆ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నా కూడా టైం పడుతుంది. 5 రూపీస్ అంట. ఇన్ని పచ్చిమిర్చి వచ్చినాయి. సో పచ్చిమిర్చి అయితే 2 పెట్టుకున్నాను. ఫస్ట్ టైం అండి నేనైతే యాప్ యూస్ చేయటము. ఇంత ఫాస్ట్ డెలివరీ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇవి 2 పెట్టాను 10 రూపీస్కి. వెరీ గుడ్, బాగానే వచ్చినాయి. ఇవి ఎగ్స్ ఒక 10 ఎగ్స్ పెట్టాను. చూద్దాం ఇవి ఎలా వచ్చినాయో. ప్యాక్ ఆఫ్ 10. ఓకే, ఆ అబ్బాయి చెక్ చేసుకోండి అన్నాడు, వాళ్ళ ముందు చెక్ చేసాం. బట్ అయినా కూడా మళ్ళీ ఒకసారి చూద్దామని. ఓకే, 10 ఎగ్స్ కూడా బాగానే ఉన్నాయి సైజు. నేనేం అడ్వర్టైజ్మెంట్ ఏం చేయట్లేదు వీళ్ళకి, బట్ బాగున్నాయి అన్నప్పుడు మనం బాగున్నాయని ఒప్పుకోవాలి కదా. ½ కిలో క్యారెట్ అండి, ఇవి 16 రూపాయలు ఎంతో పడ్డాయి మనకి. చూద్దాం రేటు దీని మీద వేసాడా, వేయలేనట్టున్నాడు. 16 రూపాయలు ఎంతో పడిందండి నాకు ఇది. బట్ క్యారెట్ ఒక ½ కిలో తీసుకున్నాను. ఇది బీట్రూట్ కూడా ½ కిలో పెట్టాను. పావు 2 ఇచ్చాడు, 2 కవర్లు ఇచ్చాడు. పావు కిలో కవర్లు 2 ఇచ్చాడండి. ఇవి కూడా అంతే, ఇంచుమించు 11 రూపాయలు 15 రూపాయలు ఎంతో పడింది. ఇవి 2 తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఏబీసీ జ్యూస్ చేద్దామని ప్రయోగం. ఫస్ట్ వచ్చేసి అల్లం పెట్టుకున్నాను. ఇది ఒక 200 గ్రాములు పెట్టాను అల్లము. ఇది కూడా మనకి 18 రూపీస్ 16 రూపీసోనండి.
అల్లం కూడా ప్రజెంట్ మార్కెట్లో రేట్ తక్కువే ఉందనుకోండి, బట్ బాగానే వచ్చింది. 200 గ్రామ్స్ అల్లం తెప్పించాను. అండ్ లెమన్ కూడా తెప్పించానండి. ఇదిగోండి లెమన్, ఇవి ఒక 200 గ్రామ్స్ అని ఇచ్చాడు. ఇది కూడా అంతే, ఇంచుమించు 20 రూపాయల లోపలే, 16 రూపాయలు ఎంతో పడింది. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయండి. రీజనబుల్ అనే కంటే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఇంకోటి హనీ తెప్పించాను. ఇది వచ్చేసి మనకి 199 ఎంతో చూపించాడు. మొత్తం మీద మనకి ఇంక చూడండి, దీని మీద ప్రైస్ 240 ఉంది కదా. కానీ ఇవన్నీ కలిపి నాకు ఎంతకు వచ్చాయో తెలుసా? ఇదిగోండి, 1/2 కిలో హనీ, 1/2 కిలో బీట్రూట్, లెమన్స్ ఒక పావు, ఇది ఒక అల్లం పావు, ½ కిలో క్యారెట్, ఇవి ఒక 200 గ్రామ్స్ మిర్చి, 10 ఎగ్స్, ఇవన్నీ కలిపి నేను 263 రూపీస్ పే చేశానండి కదా. అసలు ఎంత అంటే ఎంత చీప్ వచ్చాయి కదా. ఇది ఒక్కటే మనకి చూడండి 240 రూపీస్ ఉంది. దీనికంటే ఇంకో 23 రూపాయలు ఎక్స్ట్రా పే చేశాను. ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఆఫర్ పెట్టాడు, చాలా బాగుందండి. నేనేం ప్రమోషన్ చేయట్లేదు, కానీ కాకపోతే ఇంట్లో ఉండి లేడీస్ బయటికి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం భలే ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ జిప్టో అండి. నిజంగా కూడా నాలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. నాలాంటి వాళ్ళ పాలిట దేవుడు అయ్యా నువ్వు, నీకు దండేసి దండం పెట్టాలి. నిజంగా కూడా మా పిల్లలకి లంచాలు ఇచ్చి, ఒరే పోరా బాబు, నీకు 10 రూపాయలు ఇస్తాను, చాక్లెట్ కొనిస్తాను, నీకు నచ్చింది కొనుక్కొచ్చుకుందు కానీ తెచ్చిరా బాబు అంటే బెదిరించి మరీ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పటి నుంచి ఎదవాల అవసరం అయితే లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా నీకు. ఒకవేళ మీకు కూడా ఈ యాప్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకొని నా రిఫరల్ కోడ్ కనుక యూస్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ కూడా వస్తాయి. సో మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న తర్వాత బెనిఫిట్స్ పొందాక ఖచ్చితంగా మళ్ళీ నాకైతే కామెంట్ చెప్పండి ఎలా ఉంది అనేది. నేను మీ అందరి కోసం ఇంత మంచి వీడియో చేశాను కాబట్టి, నా వీడియో నచ్చితే మీరందరూ నన్ను లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొడితే అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. బాయ్, టేక్ కేర్.